हरिः ओम्। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभम् यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसम् भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकम् विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यदा तथा यथा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। जनयित्री सत्यंबु शौचंबु दययुनु धृतियु मौనంబు బుద్ధియును సిగ్గుక్షమయును యశమును శమదమ భగములు మొదలుగా గల గుణంబులు నశించు జనులకు అసత్సంగమునని ఎరిగించి వెండియునిట్లను వినుము మూఢ హృదయులు శాంతి విహీనులు దేహాత్మబుద్ధులు అంగనామోహపాశబద్ధ కేళీ మృగంబుల పగిది తైకలిగి పరవశ స్వాంతమున శోచ్యభావులైన వారి సంగతి విడువంగవలయు అందు అంగనా సంగమము దోషమండ్రుగాన అని చెప్పి తల్లైనటువంటి దేవహూతికి కపిల మహర్షి ఈ విధంగా చెప్పాడయ్యా, జనయిత్రి ఇలాగా భోగలాలసుడైపోయి మధ్యస్థంగా ఉండేటువంటి మనిషి, దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళు కామ్య సుఖాలు అనుభవించాలి, తరువాత తన ఉదరం కోసం ఎన్ని అప్రయత్నాలు, ఎన్ని పనికిరానిటువంటి పనులు చేసి తన ఇల్లు, తన సంసారం, తన ఉదరం, తన వృద్ధి కోరుకునేటువంటి వాడు కామ్య సుఖాలు, శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాలతో కోరుకునేటువంటి వాడిని చూసి అయ్యో మాకు సుఖం లేదే, మేము అంతలా ఉండలేకపోతున్నామే అనుకునేటువంటి మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు. ఇలా ఫాలో అయిపోతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే సత్యంబు శౌచంబు దయయును ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గుక్షమయును యశమును శమదమ భగములు మొదలుగా గుణంబులు నశించు. ఇవన్నీ నశించిపోతాయమ్మా.
అని చెప్పిన తరువాత అమ్మ ఇంకోటి కూడా ఉంది. సాధారణంగా స్త్రీ పురుషుల మధ్య ఒక విధమైనటువంటి ఒక బలవత్తరమైనటువంటి ఆకర్షణ గుణం ఉంది. ఎందుకు అంటే భగవంతుడు సృష్టి కోరుకున్నాడు కాబట్టి ఆ స్త్రీ పురుషుల మధ్యలో అంటే స్త్రీ సంబంధమైనటువంటివి పురుష సంబంధమైనటువంటి ఆ సంభోగ క్రియ వల్లే సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయం ఉండడం చేత ఇప్పుడు ఈ పురుషుడికి కానీ ఈ స్త్రీకి కానీ పరస్పర ఆకర్షణమైనటువంటి ఉంటాయమ్మా. అందులో యోషిత్ క్రీడా మృగేషు చ ఇటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి మానవులతో చేరినటువంటి సాధారణమైనటువంటి మంచి వాళ్ళు కూడా యోషిత్ క్రీడా మృగేషు చ స్త్రీల యొక్క సాంగత్యంతో ఎప్పుడైతే పడిపోతూ ఉంటారో అప్పుడు ఆ స్త్రీలు ఈ పురుషులందరినీ కూడా క్రీడా మృగములలో ఆట వస్తువుల కింద ఆట బొమ్మల్లో ఉండేటువంటి మృగాల కింద వాడుకుంటూ ఉంటారు. మాకు అది కావాలి ఇది కావాలి, మాకు అది చేయండి ఇది చేయండి, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళండి, మాకు ఇది చేయండి, మాకు అవి కావాలి అనేటువంటి రకరకాలైనటువంటి విషయాలతో ఈ పురుషుల్ని వీళ్ళు ఆడుకుంటూ ఉంటారమ్మా. కాబట్టి సంగం నా కుర్యాత్ అటువంటి స్త్రీ సంగమం పనికిరాదు అని చెప్పిన తరువాత అదే విషయాన్ని మరలా చెప్తూ ఆయన 35వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడయ్యా అని నా తథాస్య భవేన్మోహో బంధశ్చాన్య ప్రసంగత యోషి సంగాద్యథా పుంసో యథా తత్సంగి సంగిత అస్య ఈ పుంస ఈ జీవుడికి ఆ జీవుడు మానవుడే కావక్కర్లేదు ఎనీ జీవుడికి దేహంతో కూడుకున్నటువంటి జీవుడికి తథా ఆ విధంగా మోహము తర్వాత ఎప్పుడైతే ఆ స్త్రీని చూసిన వెంటనే వీడికి మోహం కలుగుతుందో అదేవిధంగా స్త్రీకి కూడా పురుషుణ్ణి చూసినప్పుడు మోహం కలుగుతుందో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కూడా బంధం వచ్చేస్తుంది. ఈ బంధంతో అందులో కూడా యోషిత్ సంగాత్ అందులో స్త్రీ సంగత్వం వల్ల కలిగేటువంటి మోహము స్త్రీ సంగత్వంతో ఉండేటువంటి బంధము కలిగేటప్పటికీ అది చాలా భయంకరంగాను చాలా బరువుగాను చాలా విడిపించుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. అందువల్ల మనం చూసామనుకోండి యవ్వనంలో ఉండేటువంటి సందర్భంలో ఆ పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఒక అన్కంట్రోలబుల్ ప్యాషన్ అన్కంట్రోలబుల్ ఆ బాడీలీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల భయంకరమైనటువంటి మోహం కలిగిపోతూ ఉంటుంది. అప్పుడు బంధం కలుగుతుంది. ఇటువంటి మోహము బంధము కూడా యథా తత్సంగి సంగిత ఇతర సంగత్వాల వల్ల కలగదు, అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఇతర సంగత్వాల వల్ల కలగదు అంటే ఉదాహరణకి మన కారు ఉందనుకోండి, లేకపోతే మన ఇల్లు ఉందనుకోండి, లేకపోతే మన గార్డెన్ ఉందనుకోండి, లేకపోతే మన వస్త్రాలు మన ఆభరణాలు మనకి సంబంధించినటువంటి ఉన్నాయనుకోండి, అప్పుడు ఎంత భయంకరంగా ఎంత దారుణంగా ఎంత వెర్రెత్తిపోయేటువంటి సంగత్వం మిగతా వస్తువులతో కలగదమ్మా. యోషిత్ సంగాద్యథ స్త్రీలతో సంగత్వం కలిగినటువంటి యథ ఏ విధంగా బంధం మోహం అంత స్ట్రాంగ్గా ఉంటుందో పుంసో పురుషుడికి యథ తత్సంగి సంగిత మిగతా సంగత్వాలతో ఉండదు. మిగతా వస్తువులతో కానీ ఆభరణాలతో కానీ ఇళ్లతో కానీ మిగతా సాధారణమైనటువంటి వస్తువులతో కానీ చదువుతో కానీ మరొక దానితో ఆ సంగత్వం ఆ సంగత్వం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సంగత్వం చాలా ఎక్కువగా ఉంటుంది స్త్రీ సంగత్వంతో ఉండేటువంటిది. అందుకనే శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక బాలుడు వస్తాడు, ఒక యంగ్గా ఉండేటువంటి వచ్చిన తరువాత వాడిని చూసి పరమహంస గ్రహిస్తాడు, వీడు మహత్తరమైనటువంటి వైరాగ్యంతో ఉండి భక్తిభావంతో ఉండేటువంటి వాడు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది. ఉండేటప్పుడు పరమహంస చాలా కటుగా చాలా స్ట్రాంగ్గా మీ అమ్మ ఫోటో అక్కడి నుంచి తీసేయి అన్నాడు. అంటే ఏమిటనమాట, స్త్రీ యొక్క సంగత్వం వల్ల ఎటువంటి వాళ్ళకైనా సరే ఆ భయంకరమైనటువంటి ఆ మానసిక అవస్థలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి స్త్రీ సంగత్వం కూడదు. అందులో ముఖ్యంగా దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనం సేవించవలసింది చూడవలసినది
స్తోత్రం చేసుకోవలసింది, కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవలసినటువంటి పరిస్థితుల్లో అటు స్త్రీలను చూసి పురుషులు, పురుషులను చూసి స్త్రీలు నానా రకాలైనటువంటి కబుర్లు, నానా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్తో ఉండడం అనేటువంటిది దేవాలయాల్లో ఎప్పుడూ కూడా పనికిరాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ విధమైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాము. అందువల్ల భాగవతం నిర్ద్వంద్వంగా చెప్తోంది, ఏమండి మన స్త్రీలదా తప్పు కాదు. నీకు భగవంతుడు వివేకం ఇచ్చాడు, సత్యం ఇచ్చాడు, ఆత్మానాత్మక వివేకం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఓహో ఇది ఈ స్త్రీ సంగత్వం, ఈ స్త్రీలతో కబుర్లు చెప్పాలి, స్త్రీలను చూస్తూ ఉండాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ ఉండాలి అనేటువంటి పరాయి మగవాళ్ళు లేకపోతే పరాయి వాళ్ళతో కూర్చొని మ్యూచువల్గా సంగత్వం చెందడం అనేటువంటి దానిని ఆపాలి అనేటువంటి వివేకం భగవంతుడు అటు స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఇచ్చినప్పుడు ఆ వివేకాన్ని వాడుకోవాలి. ఏ ప్రాంతాలలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆ మాత్రం కామన్ సెన్సు, బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రవర్తించకూడదు అని చెప్పి భాగవతం నిర్ద్వంద్వంగా చెప్తున్నాడు. ఎవడైనా కానివ్వండి. అదే విషయాన్ని మనకి పురాణాల్లో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది, అహల్య వృత్తాంతంలో కనిపిస్తుంది. అదేవిధంగా జమదగ్ని మహర్షి భార్య అయినటువంటి రేణుక నీళ్లు తేవడానికని వెళ్ళేటప్పటికి అక్కడ గంధర్వుల యొక్క అందాన్ని చూసి, ఆ గంధర్వుల యొక్క సంగమత్వాన్ని చూసి మైమరిచిపోయి ఆవిడ మనసులో కూడా రకరకాలైనటువంటి కామభావాలు ఉత్పన్నం అయినటువంటి విషయాన్ని జమదగ్ని మహర్షి గ్రహించాడు. అందువల్ల మహాపతివ్రతులైనటువంటి వాళ్ళకైనా సరే ఈ విధమైనటువంటి లోలత్వం ఉంటుంది. పురుషుల్ని చూసినా, పురుషుల్ని స్త్రీలను చూసినా. అదేవిధంగా విశ్వామిత్రుడి చరిత్ర చూసినట్లయితే ఆ విధంగా కనిపిస్తుంది. అదే శూర్పణఖ లాంటి రాక్షస స్త్రీలకి కూడా రాముడు లాంటి వాళ్ళని, అందమైనటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆ మోహాలు కలుగుతూ ఉండడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇందులో ఎవరికి ఎక్సెప్షన్ లేదు. తర్వాత దీనికే దీనికి కనుక వృత్తాంతం ఒకటి చెప్తాను నీకు. దీనికి ఈ విధమైనటువంటి మోహాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడికే కలిగింది అని చెప్తూ 36వ శ్లోకంలో ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపధర్షితః రోహిద్భూతాంసో అన్వధావదృక్షరూపీ హతత్రపః. ప్రజాపతి అంటే బ్రహ్మగారు స్వాం తనకి దుహితరం పుట్టినటువంటి కుమార్తెను దృష్ట్వా చూచి ఏం చేశాడంటే తత్ రూపదర్శిత, తనకు పుట్టినటువంటి తన కుమార్తె యొక్క ఆమె యొక్క రూపం చేత దర్శిత మోహం చెందిపోయాడు. మోహం చెందిపోయేటప్పటికీ ఆ సరస్వతి పుట్టినటువంటి ఆ సరస్వతి గ్రహించి ఓహో నా తండ్రికి ఈ విధమైనటువంటి మోహం కలిగింది అంటే నా రూపంలో, నా శరీరంలో, నా అందంలో, నా అవయవాల్లో వీటిల్లో అటువంటి వానికి ఆ రకమైనటువంటి మోహం పుట్టింది అని చెప్పి రోహిత్ భూత వెంటనే ఆవిడ మృగరూపం ధరించి, ఒక లేడి రూపం ధరించి పారిపోయింది. పారిపోయేటప్పటికీ ఆ కామ ప్రవృత్తిని తట్టుకోలేక ప్రజాపతి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఏం చేశాడంటే ఆ కంట్రోల్ చేసుకోలేక త్రప అంటే లజ్జ, సిగ్గు, లజ్జ, నశించిపోయింది ఆయనకి. నశించిపోయి ఆయన కూడా ఆయన బ్రహ్మదేవుడు వృక్షరూపి తాను కూడా మృగరూపం గలవాడై అన్వధావత్ దానికి అలవరిగెత్తాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఆడవాళ్ళు వచ్చారు అంటే చారు కనకాల మగాళ్ళు పరుగులు పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఏదో విధంగా మాటలు కలిపేస్తూ ఉండాలి, వాళ్ళ మధ్యలో దూరిపోతూ ఉండాలి. ఇక ఒకటే కాదు, ఎంత నానా గందరగోళం చెత్త చెయ్యాలో ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది కాలేజీ గేట్ల దగ్గర కానీ, బస్ స్టాపుల్లో కానీ, తర్వాత దేవాలయాల్లో కానీ, మామూలుగా పెళ్ళిళ్ళలో కానీ, ఈ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కానీ మనం చూస్తూ ఉంటాం కదా. ఒక రకమైనటువంటి విచ్చలవిడితనంగా ఉండేటువంటి దానికి కారణం ఏమిటంటే ఈ విధంగా ఉంటుంది. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడికి, మహర్షులైనటువంటి వాళ్ళకి కూడా తప్పలేదు. దీనినే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. దీనికి ఒక ఇతిహాసంబు గలదు. తొల్లి ఒకనాడు ప్రజాపతి తన కూతురైన భారతి మృగీరూపధారణై ఉండని చూసి, ఆ భారతీదేవి ఆడులేడి రూపంలో ఉండడం చూసి తదీయ రూపరేఖ విలాసంబులకు నోటుబడి ఆ లేడి యొక్క రూపాన్ని దాన్ని చూసి బ్రహ్మదేవుడు చాలా మోహపరవశుడైపోయి
వివశీకృతాంతరంగుడవుతూ వివశం ఇచ్చింది మన అంటే ఏంటి చల్లా చెదరు వివశం అయిపోవడం అంటే చల్లా చెదరు అయిపోవడం అన్నమాట. తన కళ్ళు, తన బుద్ధి, తన మనసు, తన వివిధమైనటువంటి అంగాలన్నీ కూడా వివశం అయిపోతూ ఉంటాయి. ఇంకా ఏం చేస్తున్నాయో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలోకి బ్రహ్మదేవుడు వివశీకృతాంగుడవుతూ విగతత్రపుండునై, త్రపుడు అంటే బుద్ధి లేదు, సిగ్గు, లజ్జ, ఇంకా శరం అన్నీ వదిలేస్తారనమాట. ఇంక వెళ్ళిపోవడం, మీద పడిపోవడం, ఆడాళ్ళు చుట్టూ ఉన్నా సరే వాళ్ళ మధ్యలో దూరిపోతూ ఉండడం, వాళ్ళతో కబుర్లు చెప్పేస్తుండడం, వాళ్ళ చేతులు ముట్టుకుండడం, షేక్ హ్యాండ్ ఇచ్చేస్తూ ఉండడం, వెర్రి నవ్వులు నవ్వుతూ ఉండడం, ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. విగతత్రపుండునై తానును మృగరూపంబు నుండి తదనుధావనంబు హేయంబని తలంపక ప్రవర్తించే. ఇది చాలా హేయమైనటువంటి పని, చెయ్యకూడనటువంటి స్థలాలలో ఇటువంటి హేయమైనటువంటి పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయం ఆ బ్రహ్మదేవుడికి కూడా కలగలేదమ్మా అని చెప్పి మిగతా మానవులను ఎవరినైనా అన్నాను, మీరు నన్ను విమర్శిస్తున్నారు అని చెప్పి నా మీద పడి ఏడుస్తారు. కాబట్టి అందువల్ల సాక్షాత్తు కపిల మహర్షి, సాక్షాత్తు బ్రహ్మదేవుడికే ఈ విధమైనటువంటి కలిగిందమ్మా అని చెప్తూ, కావున అంగనా సంగమంబు వలన, ఈ స్త్రీల యొక్క సంగత్వం వలన తస్మదీయ నాభీకమల సంజా చతుర్ముఖ వినిర్మిత మరీత్యాద్భూత కశ్యపాది కల్పిత దేవమనుష్యాదులందు మాయాబలంబునం. ఇప్పుడమ్మా ఈ బ్రహ్మదేవుడే ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, తత్స్వష్ట సృష్ట సృష్టేషు కోన్వఖండిత ధీహి పుమాన్ ఋషిం నారాయణమృతే యోషిన్మయ్యేహమాయయా. అమ్మా ఈ సాక్షాత్తు ఈ విధమైనటువంటి బ్రహ్మదేవుడే ఏం చేశారు? తత్ ఆయన చేత సృష్టింపబడినటువంటి మరీచి మొదలైనటువంటి మహర్షులు పుట్టారు. ఆయన నుంచి ఆ మరీచి మహర్షులు నవబ్రహ్మలు పుట్టారు. వాళ్ళ నుంచి సృష్టేషు వాళ్ళ నుంచి కశ్యపాది ప్రజాపతులు పుట్టారమ్మా. అంటే బ్రహ్మదేవుడికేమో మరీచాది మహర్షులు, వాళ్ళ నుంచేమో ప్రజాపతులు పుట్టారు. పుట్టినా సరే వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి మాయాబలం వల్ల వాళ్ళకి కూడా స్త్రీ సంగత్వం అనేటువంటి విశేషం ఒకటి వాళ్ళకి కూడా అభ్యసిందమ్మా. అటువంటి వాళ్ళల్లో ఋషిం ఋతే యోషిన్మయ్యా. కానీ వీళ్ళందరిలోనూ కూడా నారాయణుడు ఋషి, నారాయణమృతే యోషిన్, నరనారాయణలో నారాయణ మహర్షి తప్ప మిగతా ఎవ్వరు కూడా ఈ స్త్రీలో ఉండేటువంటి ఆ ఆకర్షణని, మోహాన్ని తప్పించుకోవడం అఖండిత ధీహి పుమాన్ కహ. అఖండిత ధీహి, అఖండితమైనటువంటి మోహాన్ని జయించినటువంటి పుమాన్ పురుషుడు నా కహ, నా ఎవడగలడమ్మా, ఎవడు లేడు, ఒక్క నారాయణ మహర్షే తప్ప. బ్రహ్మాది దేవతలు కానీ, మరీచాది నవబ్రహ్మలు కానీ, కశ్యపాది ప్రజాపతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఈ స్త్రీ యొక్క మోహానికి పడిపోతూ ఉంటారు. దీని అంతటికీ కారణం ఏమిటంటే కల్పిత దేవ మనుష్యాదులు మాయాబలంబునం. ఇదంతా కూడా పరమాత్మ యొక్క మాయాబలం వల్ల కామినీ జన మధ్యంబున, ఈ కామినీ జనుడు స్త్రీల యొక్క మధ్యలో ఉండేటువంటి వాడు విఖండిత మనస్కుండు కాకుండా వాళ్ళని చూసిన వెంటనే ఆటోమేటిక్గా వీడి మనసు విఖండితం అయిపోతుంటుంది. ఖండితం అయిపోతుంది వాడి మనసు అంతా కూడా. దేవాలయానికి వస్తే దండం పెడుతుంటాడు, పక్కన ఎవరు వచ్చారో చూస్తూ ఉంటాడు, అటు చూస్తూ ఉంటాడు, వాడు హారతి ఇస్తున్నప్పుడు ఏం చూస్తూ ఉంటాడు, వీడు గబగబా పట్టుకెళ్ళి అక్కడ పూజారు ఉంటే వీడు పట్టుకెళ్ళి వాళ్ళ ఆడాళ్ళందరికీ హారతి ఇచ్చేద్దామని చూస్తూ ఉంటారు. ఈ ఆడాళ్ళు తీసుకొచ్చి మగాళ్ళకి ప్రసాదాలు పెట్టేద్దామని చూస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి గందరగోళమైనటువంటి దీని అంతటికీ కూడా ఆ మోహత్వంతో కూడుకున్నటువంటిది. ఇది ఎవరు గ్రహించరు. ఇందులో తప్పేముందండి, ఇలా చేస్తే ఏముందండి, అదేముంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా కూడా భగవంతుడు చేసినటువంటి మాయ. కాబట్టి అటువంటి మాయను తప్పించుకోవడం కష్టమే కదండి. ఎందుకు కష్టం? గుళ్ళోకి వచ్చిన తర్వాత లేకపోతే పూజ చేసుకుంటున్నప్పుడు నీ మనసు భగవంతుడి మీద పెట్టాలని ఆ మాత్రం మనసు నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఆ మాత్రం మనసుని నీ మనసు నీ కంట్రోల్లో లేదు. ఎందుకు దానికి దాని మీద దీని మీద వంకలు పెడతావు? అలా చెయ్యాలి కదా, ఫంక్షన్ కదా, ఇది కదా, అది కదా.
ఇటువంటి కన్వీనియంట్గా ఉండేటువంటి మాటలతో మనం చేస్తున్నట్టు మన బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి, మన బలహీనతని సమర్థించుకోవడానికి ప్రయత్నం చెయ్యకూడదు అని భాగవతం చెప్తోంది. అటువంటి బలహీనతకు సాక్షాత్తు బ్రహ్మదేవుడి నుంచి మరీచాది మహర్షుల దగ్గర నుంచి నవబ్రహ్మలు, తర్వాత ప్రజాపతులు, కశ్యపాది ప్రజాపతులు వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్క నారాయణ మహర్షి తప్పమ్మా అని చెప్తూ బలం మే పశ్య మాయయా స్త్రీమయ్యా జయనో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ భ్రూ విజృంభేణ కేవలం. అమ్మా, ఈ స్త్రీలలో ఉండేటువంటి నా మాయా బలం ఎంత గొప్పతో నీకు చెప్తాను. స్త్రీమయ్యా, నేనే స్త్రీ రూపంలో ఉన్నాను, మర్చిపోకును. స్త్రీలలో భగవంతుడు లేడా, రాక్షసులు ఉన్నారా? స్త్రీలలో ఉండేటువంటి వాడు సాక్షాత్ అమ్మవారి యొక్క శక్తి స్త్రీలలో ఉంటుంది. అందువల్ల స్త్రీమయ్యా, స్త్రీ రూపంలో నా యొక్క మాయయా, నా యొక్క మాయ వాళ్ళల్లో ఉంది. అందువల్ల నా మాయ యొక్క స్థితి వాళ్ళలో ఉండడం వల్ల నా బలం చూడు ఎంత గొప్పదో. పశ్య, చూడు నా బలం చూడు. బలం మే పశ్య మాయాయా, నా బలం చూడమ్మా ఎంత గొప్పదో. అది ఎంత గొప్పది అంటే ఏ స్త్రీ అయినా సరే కేవలం భూ విజృంభేణ, కనుబొమ్మలతో ఒక్కసారి కనుబొమ్మలు ఎత్తి వాడిని ఇలా రా అని మామూలుగా పిలిచినా, ఒక్కసారి కళ్ళతో వాడిని చూసి పెదవి మీద చిన్న చిరునవ్వు కని ప్రవహింపజేసినా, దిశాం అలా ప్రవహింపజేసినట్టయితే దిశాం జైన, దిశలు జయించినటువంటి వాళ్ళైనా సరే పదాక్రాంతాం కరోతి, వెంటనే ఆ స్త్రీల పాదాల మీద పడిపోతారు, ఆ పాదాలకి స్వాధీనం అయిపోతూ ఉంటారమ్మా. అందువల్ల ఇది నా యొక్క మాయాబలం. ఈ మాయాబలాన్ని నేను ఎవరిలో పెట్టాను? స్త్రీలలో పెట్టాను. అందుకని మనం స్త్రీలని బ్లేమ్ చేయకూడదు, స్త్రీలను తిట్టుకోకూడదు, స్త్రీలు దుర్మార్గుల కింద చేయకూడదు. అందులో స్త్రీల రూపంలో, ఆ అందంలో, ఆ సౌకుమార్యంలో, ఆ శృంగారమైనటువంటి చేష్టల్లో, వాటిలన్నిటిలోనూ కూడా మహత్తరమైనటువంటి ఆకర్షణ బలం రూపంలో పరమాత్మ తానే ఉన్నాను అని చెప్తున్నాడు. స్త్రీమయ్యా బలం మే పశ్య మాయాయా, నా మాయ యొక్క బలం చూడమ్మా. స్త్రీమయ్యా జయినో దిశాం, దిక్కులన్నిటినీ కూడా జయించినటువంటి ఎవడైనా సరే యా కరోతి పాదాక్రాంతాం, ఆడు పాదాల మీద పడిపోయి వాడు దాసోహం అనక తప్పదు. అది భురు విజృంభేణ కేవలం, ఒక్క కనురెప్ప యొక్క కదలికతో ఎంతటి వాడైనా పడిపోతూ ఉంటాడు. అటువంటిది సామాన్యమైనటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, మామూలుగా ఉండేటువంటి అతి బలహీనంగా ఉండేటువంటి మానవులకి ఇది ఒక లెక్క. ఎవరైనా వచ్చి మాట్లాడితే చాలు నీరు గారిపోతుండడం, చొంగగారి చేసుకుంటూ ఉండడం, ఏదో ఇవి చేస్తూ ఉండడం, ఎలాగోలాగా మాటలు పెంచుతూ ఉండడం, ఈ రకరకాలైనటువంటివన్నీ కూడా ఎక్కడ చెయ్యకూడదో అక్కడ చేస్తూ ఉంటారమ్మా. ఇదంతా కూడా నా మాయాబలం. అందువల్ల దానిని కట్టడి చేసుకోవడానికి నా మాయాబలంలోనే నీకు విచక్షణ ఇచ్చాను, వివేకం ఇచ్చాను, నిత్యానిత్య స్వరూపం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, సత్యం ఇచ్చాను, నిత్యం ముక్తం బుద్ధం అనేటువంటిది ఇచ్చాను. నా స్వరూపం, నా యొక్క సాకార రూపమైనటువంటి రూపాలు అక్కడ ఉన్నప్పుడు నీ మనసు, నీ హృదయం, నీ ధ్యానం, నీ దృష్టి వాటి మీద పెట్టుకున్నప్పుడు వీటిల మీద నీకు ఏ విధంగా మనసు పడదు. కానీ నీకు ఆ బుద్ధి, ఆ జ్ఞానం, ఇది లేకపోవడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అని చెప్తూ ఆయన ఏం చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. సంగం న కుర్యాత్ ప్రమదాసు, సంగం న కుర్యాత్, ఎప్పుడు కూడా సంగత్వం అంటే ఏమిటంటే వాళ్ళ చుట్టూ పడిపోవడం, వాళ్ళతో మాట్లాడుతుండడం, వాళ్ళతో కబుర్లు చెప్పాలనుకోవడం, వాళ్ళ ఎదురుగా కూర్చోవడం, వీళ్ళు కూర్చోవడం, ఇటువంటి సంగత్వం అనమాట. ఏదో సమ్ సార్ట్ ఆఫ్ మీటింగ్. ఈ మీటింగ్ న కుర్యాత్ ప్రమదాసు, ప్రమదులు అంటే స్త్రీలు, న కుర్యాత్ చేయకూడదు ఎప్పుడూ కూడా. జాతు యోగస్య పారం పరమారురుక్షు,
మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతి యా నిరయద్వారమస్య. నన్ను సేవించి నన్నే కావాలి అని కోరుకుంటూ గుడికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ నా ధ్యానం చేసుకోవాలి, నా పారాయణ చేసుకోవాలి, నా పదాలలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనసులో భావన చేసుకుంటూ ఉండాలి, మిగతా వాళ్ళతో సంబంధం లేదు అనేటువంటి ఆత్మానాత్మ వివేకం పొంది యోగం యొక్క పరమపదాన్ని రురుక్షు ఆ పరమపదం పొందాలి అనేటువంటి భక్తుడు ఎప్పుడూ కూడా ఒకప్పుడైనను కూడా సంగం నకుర్యాత్ ప్రమదాసు ప్రమదలతో సంగం కూడదు. అట్టి సంఘం ఏం జరుగుతుంది అంటే వదంతి చెప్తూ ఉంటారు మా పెద్దలు, అలాంటి సంగత్వం వల్ల యా నిరయద్వారమస్య. నిరయం అంటే నరకం. ఆ సంగత్వమే నరకానికి తలుపులు తీస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ పనులు చాలా గొప్పగా చేసావు, చాలా మంచి హృదయంతో చేసావండి, అదండి ఇదండి అని అనుకున్నా నీవు ఆ నిరయద్వారం అస్య అటువంటి వాళ్ళకి, ఈ సంగత్వం చేసేటువంటి వాళ్ళకి నిరయద్వారం వదంతి, అదే నరకద్వారం అవుతుంది అని చెప్పి నిష్కర్షగా నిర్ద్వంద్వంగా ఏ విధమైనటువంటి శషభిషలు లేకుండా సాక్షాత్తు పరమాత్మ తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పినటువంటి విశేషాన్ని చూశాను. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాను.